మొదలు మనం ఏ యోగా చేసినప్పుడైనా సరే ఫస్ట్ మనం వార్మప్ చేయాలి. వార్మప్ అంటే ఏదో రన్నింగ్ రేస్ అవన్నీ చేయగలరు, రన్నింగ్ లాంటివి మనం చిన్న చిన్న ఎక్సర్సైజెస్ మైక్రో ఎక్సర్సైజ్ లాంటివి చేయడం. ఫస్ట్ మనం చేతుల నుంచి స్టార్ట్ చేస్తాం. గురిలో పెట్టుకొని ఫింగర్స్ 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేయండి. ఇవి ఫింగర్కి రిపీట్ చేయక్కర్లేదు, ఒకసారి చేస్తే చాలు. నెక్స్ట్ కిందికి పైకి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 అంటే 8 గా 16 8 ఒక సెట్ అన్న తర్వాత రౌండ్ 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. మళ్ళీ ఆపోజిట్ 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. మనం ఎప్పుడు జనరల్గా ఈ చేతులు వేళ్ళు ఇవన్నీ ఎక్కువ మనం ఎక్సర్సైజ్ చేయము. ఇది ఏముంది, ఈ చిన్నతో ఏమవుతుంది అనుకుంటుంది, చాలా ఎఫెక్ట్ వస్తుంది. రోజు ఇలా రెగ్యులర్గా చేస్తే కనుక చేతులకి ఈ ఆర్థరైటిస్ ఇలాంటి జాయింట్స్ పెయిన్స్ ఇవన్నీ తగ్గుతాయి. నెక్స్ట్ ఈ ఎల్బో ఎఫెక్ట్ ఎక్సర్సైజ్ 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇది ఇక్కడ కొంతమందికి టెన్నిస్ ఎల్బో అంటారు. టెన్నిస్ ఎల్బో ప్రాబ్లం ఉంటుంది. అది చేయి ఇట్లా అనలేరు, ఇట్లా అంటే నొప్పి పడుతుంటుంది. ఇది రెగ్యులర్ కనుక మనం ఇట్లాంటి ఎక్సర్సైజెస్ ఒక నెల రోజులు పాటు చేస్తే టెన్నిస్ ఎల్బో కంపల్సరీ తగ్గుతుంది. ఇప్పుడు మనం వేళ్ళ దగ్గర నుంచి రిస్ట్ దగ్గర నుంచి ఎల్బోకి వచ్చే ఎల్బో తర్వాత షోల్డర్స్ దగ్గర ఇట్లా పెట్టుకొని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్స్ తిప్పాలి. రెడీ స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. దీనే ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. తర్వాత ఇప్పుడు భుజాల్ని రౌండ్గా తింటాం. రెడీ స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇది ఆపోజిట్ డైరెక్షన్ 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇప్పుడు టిప్స్ దగ్గర నుంచి మనం భుజాలు అవుతుంది. ఈ తర్వాత నెక్ కూడా మనం అస్సలు ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి. ఇది కూడా చాలా అవసరం. నెక్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి? ఇప్పుడే సరే అందరూ జనరల్గా ఏం చేస్తారు, ఇలా రౌండ్గా తీసుకురావాలని చెప్తారు. ఇంకోటి చాలా డెలికేట్ నర్వ్ వెనకాల మనం చాలా స్లోగా చేయాలి. ఎంత స్లోగా చేస్తే అంత స్లో చేయాలి. అలాగే ఇలా చేయాలి. ఇంకోటి మొత్తం తలకాయ తిప్పడం కూడా తప్పు. కళ్ళు ఉంటాయి, ఇక్కడ బ్రెయిన్లో లిక్విడ్ ఉంటుంది, ఆ లిక్విడ్ బ్యాలెన్స్ చేస్తుంది. మనం కంటిన్యూస్గా 4 సార్లు తిప్పితే కళ్ళు పడిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని సెమీ సర్కిల్ మాత్రమే. అంటే ఇప్పుడు హ్యాండ్స్ హియర్ ఇక్కడ పెట్టుకోండి. అంటే నేను చేసి చూపిస్తాను, గుర్తుపెట్టి ఇక్కడ సజెస్ట్ 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 రిపీట్ అగైన్. 2 సార్లు ఇంకోసారి కళ్ళు మూసుకొని చేయదు, కళ్ళు పెట్టుకొని మేడం. కళ్ళు మూసుకుంటే ఒకసారి చేయకుండా కళ్ళు మూసుకొని కళ్ళు పెట్టుకోవడానికి లోపాన్ని కనబడుతుంది. మళ్ళీ ఇంకొక 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3. ఇప్పుడు మనం ఇటు తిప్పాం కాబట్టి
ఇంకో సెమీ సర్కిల్ ఇంకో సెమీ సర్కిల్కి ఇంకో వైపు మళ్ళీ అట్టే సెమీ సర్కిల్ ఇవ్వండి 75 డిగ్రీ ఇటు నుంచి 1 2 3 4 5 7 8 8 7 6 5 4 3 repeat again 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇలా సగం సగం సెమీ సర్కిల్ వేస్తే కళ్ళు తిరిగే సమస్య లేదు. కానీ మొత్తం 2 సెమీ సర్కిల్ కప్పుకుంటే మనం మొత్తం రక్కే తిప్పినట్టే ఎఫెక్ట్ ఉంటుంది. ఇలా ఎఫెక్ట్ ఉంటుంది. కానీ అలా మొత్తం తిప్పితే కళ్ళు తిరుగుతుంది. ఇది అయిపోయింది. మెడ వరకు వచ్చేసి భుజాలు వచ్చేసి ఇప్పుడు మనం వెళ్ళే కిందికి వచ్చేసి చెస్ట్, మన వేస్ట్, నడుము కింద వాళ్ళు మన నడుము మెడ అయిపోయింది కాబట్టి ఇప్పుడు చెస్ట్కి వేరే ఎక్సర్సైజ్ ఉంటే తర్వాత చూస్తుంది. ఇప్పుడు మన డైరెక్ట్ నడుము వెళ్తాం. కాలేడ చేతిలో పెట్టుకొని రౌండ్ తిప్పాలి. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇప్పుడు ఇంకో డైరెక్షన్ 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. నడుస్తుంది. దీని తర్వాత చెస్ట్ ఎక్సర్సైజ్, చెస్ట్ భాగం అది కూడా నడుము కిందకి వస్తుంది. చెస్ట్ షోల్డర్స్ కూడా కొంచెం రాడు. ఇంకేంటంటే పెట్టుకొని 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ ఇది చెస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం కాల్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. ఈ టిప్స్, ఈ టోస్ టిప్స్ కూడా రెడీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. 3 కాల్ 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. కాలు మడవ 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇంకొక 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇదే కాళ్ళని మళ్ళీ రౌండ్ తిప్పాలి. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. దీన్ని యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలి. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇంకొక దీని కూడా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఆపోజిట్ 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఒకటి చాలామంది కేవలం చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉండడం కంటే మాతో పాటు చేస్తే మీకు కూడా ఈజీగా ఉంటుంది, లాభం ఉంటుంది. చూస్తూ ఉంటే కనుక వేస్ట్. దయచేసి చేయండి. ఎన్నో ఏదో వీడియోస్ ఛానల్స్ చూస్తుంటారు, దాంతో టైం వేస్ట్. ఇలాంటి ఎక్సర్సైజ్ చేస్తే ఒంటికి, మెదడుకి, మనసుకి అన్నిటికీ లాభం.
రోగాలు రాకుండా ఉంటాయి. అలా నిలబడి అలా పడుకొని అలా కూర్చొని చూడడం కాదు, చేయండి. అలసిపోకుండా ఎంత అలసటగా ఉంటే అంత శక్తి వస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ మోకాలు వచ్చే రౌండ్ తిప్పాలి. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 అగైన్. అయితే మోకాళ్ళు నొప్పులున్న వాళ్ళు, మోకాళ్ళు సర్జరీ అయిన వాళ్ళు, మోకాళ్ళలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఈ దయచేసి ఎక్సర్సైజ్ చేయండి. నేను కూడా ముందే చెప్పడం మర్చిపోయాను. దయచేసి చేయకండి. మిగతా వాళ్ళు ఏ నొప్పులు లేవు, చిన్న కొంచెం నొప్పి ఉంది అన్న వాళ్ళు చేసేయచ్చు, నొప్పి తగ్గింది. కానీ సర్జరీ ఉన్న వాళ్ళు చేయరు. ఇంకోటి బెండ్ చేయలేకపోతే ఇక్కడనే చేయండి, బెండ్ చేయగలిగితే చేయండి, బెండ్ చేయండి. కానీ ఏదైనా సరే శ్రమపడి చేయాలి, ఈజీగా ఉండాలి. ఇంకో డైరెక్షన్ 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇప్పుడు లాస్ట్కి మనం డైరెక్ట్గా ఫిజికల్ ఎక్సర్సైజ్కి స్టార్ట్ చేస్తాం. నెంబర్ ఆఫ్ పీటీ అంటే ఫిజికల్ ట్రైనింగ్ స్కూల్లో పిల్లలు చేసేవారు. అదే ఎక్సర్సైజ్ చేస్తేనే మనకి సగం రోగాలు తగ్గుతుంది. సగం ఏంటి అసలు అన్ని రోగాలు తగ్గుతాయి. జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్గా ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూడండి. విత్ మ్యూజిక్ నడుస్తుంది కాబట్టి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు మంచిగా ప్లే చేస్తున్నప్పుడు మీరు కూడా దాంతోపాటు ప్రాక్టీస్ చేయండి. మీరు స్టార్ట్ విత్ హ్యాండ్స్. 1 2 3 4. ఈ లెగ్ ఒకసారి ఇటు, ఒకసారి లెగ్ ఇటు వెళ్తుంది. చేతులు పైకి మళ్ళీ కిందికి వస్తుంది. సో వీళ్ళు స్టార్ట్ ఇది సెట్. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 రిపీట్ అగైన్. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇప్పుడు ఒకసారి రెండు ఎక్సైజ్. ముందరికి వెళ్ళిన వాడు పక్కకి వెళ్ళాడు. 1 ఆ చేతులు ఇట్లా వెడంగా పైకి ముందరికి చేసి కాలు లెఫ్ట్ కాలు అటువైపు వెడంగా చేయాలి. తర్వాత 2 3 4. సరే నాకు చెప్తూ చేయడం ఉంటుంది, వినండి. నేను చేస్తున్నప్పుడు చూడండి. 5 6 7 8. లాస్ట్ టైంకి కాలు లోపల తీసుకోవాలి. మొదలు కాలు బయట పెట్టేసి మళ్ళీ 4 స్టెప్స్కి లోపల రావాలి. సో అలా చూడండి. 1 2 3 లాస్ట్ 4 ఇక్కడ కాళ్ళు పోయాలి. మళ్ళీ ఇంకో కాలు పక్క పోయాలి. 5 6 7 8 8 7 6 5 4 3 రిపీట్ అగైన్. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇప్పుడు ఇంకోటి 1 ముందర కలిసి చెస్ట్ మంచిగా వెడల్పుగా ఆక్సిజన్ బాగా రావాలంటే లంగ్స్ ఎక్స్పాండ్ అవ్వాలి. చెస్ట్ కూడా బ్రాడ్గా ఉండాలి. అందుకని అందరి ఫిజిక్ కూడా బాగా కాబట్టడానికి చెస్ట్ బాగా బ్రాడ్గా మంచిగా గట్టిగా ఉండాలి. అంటే ఇది ఎక్సర్సైజ్. ఇక్కడి నుంచి మొదటి 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 రిపీట్ అగైన్. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇప్పుడు దీంతో చెస్ట్ కొంచెం గట్టిగా దృఢంగా ఇలా రెగ్యులర్గా చేస్తాం. ఒకరోజు చేస్తే అవ్వదు, చూస్తే అసలు అవ్వదు. చూస్తూ ఉండడం కాదు, చేస్తూ ఉండాలి. చేస్తూ ఉండడం కూడా కన్సిస్టెంట్ ఉండాలి. ప్రతిరోజు చేయాలి. అన్నం తింటున్నప్పుడు మనం ఇవాళ తిన్నగా రేపు మానేస్తాం అంటే కదా, రైట్ అన్నం రెగ్యులర్గా తింటున్నాము, ఎక్సైజ్ కూడా రెగ్యులర్గా చేయాలి. ఇలాంటి ఎక్సైజ్లో ఇంకో పార్ట్ భుజాల ఎక్సైజ్ చెస్ట్ కలిపి బలం రావడానికి, బాగా దృఢంగా తేవడానికి శరీరం ముందర పెట్టి ఇట్లా పైకి లేపాలి. అప్పుడు భుజాలు చెస్ట్ రెండు కలిసి ఇప్పుడు చెస్ట్ ఈ విధంగా ఎక్స్పాండ్ అయింది, ఈ విధంగా ఎక్స్పాండ్ అయింది. అది ఎక్స్పాండ్ అవ్వడం ఎట్లా 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 repeat again 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేయండి. ఇంకొక నెక్స్ట్ ఇప్పుడు మన చెస్ట్ హ్యాండ్స్ రెండు విధాలుగా మనకి ఫిక్స్డ్ అయింది. నెక్స్ట్ ఇంకొక ఎక్సర్సైజ్
దీనికి భుజానికి రౌండ్ తిప్పి నడుము ప్లస్ భుజానికి ఇంకో విధంగా ఇస్తాడు. ఇది 1 పెట్టి రౌండ్ ఎంతైతే వెనక్కి తిరగలుగుతారో తిరిగేసి మళ్ళీ ముందర రావాలి. తర్వాత 4వ స్టెప్ కాలు బంధు తీసుకొని ఆ చేతులు కింద పెట్టాలి. సో 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 repeat again 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేయి. మెల్లిమెల్లిగా రెగ్యులర్ చేసుకుంటే అప్పటికి కూడా చేసుకుంటే కొంచెం నొప్పులు స్టార్ట్ అయింది. నొప్పులు స్టార్ట్ అయిన మాత్రం అమ్మగా వల్ల కాదు అనుకుంటుంది. ఇప్పటి నుంచే అసలైన ట్విస్ట్ తిరుగుతుంది. మళ్ళీ ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. కొవ్వున వాళ్ళకి కొవ్వు తరగడం కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పటికి కేవలం చెమట్లు కానీ కొవ్వు కరగడం ఇప్పటి నుంచి ఈ ఎక్సర్సైజ్ తర్వాత రెగ్యులర్గా సిన్సియర్గా నాతో పాటు చేసిన వాళ్ళం. తర్వాత చూడండి ఇంకెంత బాగుంది. ఉన్న కొద్ది ఎనర్జీ బయటకు వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం నడుము. సో 1 అని పెట్టి తర్వాత కిందికి అని 2 3 అని కాళ్ళు దగ్గర 4 మళ్ళీ నెక్స్ట్ ఇంకో సో స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 repeat again 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేయి. నడుము వేసేది ఒక 1 స్లైడ్. దీని తర్వాత ఇదే నడుము మనం ముందరికి వెనక్కి ఎందుకు చేయాలి అది నేను లాస్ట్లో చెప్తాను. ఎందుకంటే దాంట్లో కొన్ని వెలపులు ఉన్నాయి టకటక చేయొద్దు. అంటే మనం ఫస్ట్ కిందికి వెళ్ళిపోయాం చూడాలి నడుము వేసేది. సో ఇదేంటంటే ఫస్ట్ లెఫ్ట్ కాల్తో ఏదైనా మొదలు పెట్టాలి. 1 పెట్టి 2 ఎంతవరకు ముందుకు అంతవరకు పైకి ఉండాలి. 3 4 సో ఇది స్టార్ట్ కదా. రెడీ 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 repeat again 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేయి. ఈ తర్వాత కూర్చొని లేచే ఎక్సర్సైజ్ కూడా కేవలం వాళ్ళకి మాత్రమే, ఎవరైతే మోకాళ్ళ ప్రాబ్లమ్స్ లేవో వాళ్ళకి మాత్రమే చేయాలి. నెక్స్ట్ కూర్చొని లేచే ఎక్సర్సైజ్ ఉంటుంది. సో జాగ్రత్త చేయండి, ఎవరి పట్ల చేయకండి. మళ్ళీ మోకాళ్ళ కొంచెం ఉన్నా చేయకండి. సో స్టార్ట్. ఇంక ఫస్ట్ ఇట్లా అనేసి కాళ్ళు కొంచెం లేపాలి. లేపి ఇలా చేతి తీసుకెళ్ళి కిందికి కూర్చోవాలి. మళ్ళీ ఇలా లేచి పైకి అనేది మళ్ళీ నిలవాలి. సో గాలి పీలవడం వదలడం కూడా సాధారణంగా ప్రెషర్ పడుతున్నప్పుడు గాలి పైకి వదిలేదు. ప్రెషర్ లేనప్పుడు గాలి లోపల తీసుకోవాలి. ఉంటా చేయగలరు. అది మీరు ప్రాక్టీస్ చెప్తూ ఉంటారు, తెలుస్తుంది. రెడీ స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 repeat again 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ ఒకవేళ మీరు 2 సెట్స్ చేయకపోతే ఒక సెట్ చేసి ఆగిపోండి. హాయ్ సార్, హాయ్ సార్, చల్ रहा है ఓకే. నెక్స్ట్ ఇది కొంచెం మెలుకొని చేయాలని చెప్పారు. ఒకసారి మీరు చూడండి కిందికి ఎలా ఉంటుందో. ఇది ఫస్ట్ మనం 1 అనేసి వెనక్కి వెనక్కి ముందరికి డామ్ అయితే పడిపోతుంది. డామని బట్టి నడుము పట్టుకునే అవకాశం ఉంది. అందుకని 1 పైకి వెళ్ళి ఎల్ షేప్ లాగా 2 ఇలా వెళ్ళేసి ఇలా పట్టుకోవడం వేరే ఎక్సైజ్, అది చేయదు. ఇలా ఇది ఇట్లా తొంగాలి, ఇలా ఈ పార్ట్ ఉండదు, ఇది స్ట్రైటే ఉండాలి. సో మళ్ళీ చూడండి 1 టెక్నిక్ స్ట్రైట్ 2 ఇది
వేలు ప్రతిస్తారు అది చేయడం ఇక్కడ ఇక్కడ ఒక విషయం కాదు ఇక్కడ ఒక విషయం పర్లేదు కానీ ఇది మటుకు ఇలా అవ్వదు స్ట్రైట్ అవుతుంది 1 2 3 4 సో నేను ఇలా ఈ డైరెక్షన్లో చేస్తాను మీరు చూడండి 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 repeat again 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 6 8 ఈ వంగడంలో కొంచెం జాగ్రత్త పడాలి అలాగే నడుము పెట్టండి ఇది కూడా మొదటిసారి చేసేవాళ్ళు వెళ్ళే చేయాలి నేను కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను మీరు ఫాస్ట్ చేయండి రామ్దేవ్ బాబాని చూసి నేను ఫాలో అవ్వద్దు నేనే ఫాస్ట్ చేస్తున్నాను అనేసి అసలు చేయని వాళ్ళు మొదటిసారి చేసేవాళ్ళు డెవలప్ నాలాగా ఫాస్ట్ చేయండి ఓకే ఇప్పుడు ఎక్సర్సైజ్ అయిపోయింది మీరు గో బ్యాక్ టు యోగా ఇప్పుడంతా యోగా చేయలేదు ఎక్సర్సైజ్ చేశాను ఇప్పుడు యోగా అయిపోయింది యోగాలో కూడా కేవలం ఈ రోజుకి కేవలం సూర్య నమస్కారాలు ఈరోజే కాదు రాబోయే కొన్ని ఎపిసోడ్స్ వరకు కేవలం సూర్య నమస్కారాలే చేద్దాం తర్వాత మిగతా ఎక్సర్సైజ్ యోగాలు చేద్దాం అసలు సూర్య నమస్కారాలు చేస్తే అన్ని యోగాలు దాంట్లోనే ఉన్నాయి అన్ని రకాల ఆసనాలు సూర్య నమస్కారాలు ఉన్నాయి సో ఇవాళ మనం సూర్య నమస్కారాలు వితౌట్ మంత్రాస్ చేద్దాం రేపటి రోజు నాడు రాబోయే ఎపిసోడ్స్ నాడు మంత్రాలతో సహా చేస్తే ఇంకా బాగుంది చాలా మంచిది సూర్య మంత్రం సో ప్రస్తుతం వితౌట్ ఏ మంత్రాస్ కుదిరితే కనుక మంత్రాస్ మ్యూజిక్ వెనకాల పెడతాను లేకపోతే ఇంటి మంత్రాస్ విల్ టేక్ రెస్ట్ బిట్వీన్ ఎక్సర్సైజ్ అండ్ యోగా కొంచెం కూర్చోండి కళ్ళు మూసుకోండి చెమట్లు పడుతున్నది అబ్జర్వ్ చేయండి బాడీలో ప్రతి పార్ట్ని పైనుంచి కింద వరకు దాని మీద కాన్సన్ట్రేషన్ సుఖాసనంలో కూర్చోండి మీకు ఎలా ఉంటే ఆరాంగా అలాగా ఎక్సర్సైజ్ చేశాక చూడండి చెమటలు కారిపోతుంటాయి ఒంట్లో నుంచి సెగలు పోతుంటాయి చెవులలో నుంచి సెగలు వస్తాయి నుదుటి నుంచి వీపు నుంచి పొట్ట దగ్గర చేతుల దగ్గర మొత్తం ఎక్కడ దగ్గర చెమట్లు కారకుండా తినే అర్హత ఎవరికి లేదు అయితే పైసలు ఉన్నాయి కదా అని తినడం కాదు తినాలంటే ఫస్ట్ అర్హత ఉండాలి అర్హత ఏంటంటే శ్రమ కష్టపడాలి ఆ కష్టపడేది అనేది నేను ఆఫీస్లో కూర్చొని కష్టపడుతున్నానంటే కాదు ఒంట్లో నుంచి శ్రమ చెమట రూపంలో బయటపడాలి చెమట ఎంత కారిస్తే అంత తినే అర్హత ఉంది మనిషి చెమటలు కార్చకుండా లోపల కూర్చోబెట్టి చెమటంతా చెత్త పేరుకొని ఆ చెత్తలో మళ్ళీ ఇంకో చెత్త పారేసి అడ్డమైన గడ్డి తింటే లేనిపోని రోగాలు వస్తాయి మనం ఎంత తిన్నా మన శరీరం దాన్ని తట్టుకొని దాంట్లో ఉన్న చెడు అన్నింటినీ తన్ని బయటపడేసే రకరకాల పద్ధతులు ఉన్నాయి దాంట్లో చెమట కార్చే ఒక పద్ధతి అదే మెయిన్ పద్ధతి అదే మనం అసలైన పద్ధతిని వదిలేస్తాం మిగతా విసర్జనను ఈ బాత్రూమ్కి వెళ్ళడాలి ఏ జంతువు అనేది చేస్తాయి కానీ చెమటలు కార్చే ఒక అద్భుతమైన వరము దేవుడు మనకి మాత్రమే ఇచ్చాడు మనిషికి మాత్రమే ఇచ్చాడు గుర్రాలు ఎంత ఉరికినా వాటి చెమటలు కొట్టవు వాటికి మాత్రమే విసర్జన పద్ధతులలో చెత్త బయటపడేస్తుంది ఆవులైనా బర్రెలైనా మేకలైనా కుక్కలైనా వాటికి చెమటలు పట్టవు కేవలం చెమటలు పట్టే ఒక వరము మనిషికి మాత్రమే దేవుడు ఇచ్చాడు దాన్ని మనం విస్మరించేసి పక్కకు పెట్టేసేసి కేవలం నేను తింటా పంట ఏసీలో కూర్చుంటా అంటే రోగాలు రావడం తప్పదండి దాన్ని ఎవరు ఆపలేరు సృష్టిలో ఈ రోగాలు రాకుండా ఆపే ఏకైక మంత్రం ఏంటంటే చెమటలు కార్చడం అంటే ఎండలో కూర్చోవడం ఇలా శ్రమపడి చెమటలు కార్చడం ఎండలో కూర్చొని శ్రమ పడితే ఎండ కట్టాలి ఎండ పడి కింద పడతాం దాంతో కాదు ఎండ లేనప్పుడు ఇలా లైట్ ఎండ ఉన్నప్పుడే చెమటలు కార్చాలి ఎక్సర్సైజ్ చేయాలి వ్యాయామం చేయాలి ఇది నాకు తెలిసి ఈ ఎక్సర్సైజ్ ఈ యొక్క రెస్ట్ చాలు మనం డైరెక్ట్గా సూర్య నమస్కారం చేయాలి సూర్య నమస్కారాలు కూడా రకరకాల పద్ధతులు ఉన్నాయి దాంట్లో మెలకువలు దాంట్లో కరెక్ట్ పద్ధతి రాంగ్ పద్ధతి పోస్చర్స్ అవన్నీ తర్వాత ప్రస్తుతానికి కేవలం అసలు మెల్లిగా మీకు నొప్పి లేనంత వరకు ఎలా చేయగలిగితే అలా చేయాలి ఇంకా మెలకువలు మనం పోనుకొని తెలుసుకుందాం ప్రస్తుతం డైరెక్ట్గా నేను సూర్య నమస్కారాలు చేస్తాను మెలకువలు తర్వాత చూద్దాం ఒకసారి నేను రైట్ వైపు క్లిక్ చేస్తాను ఒకసారి మీ ఫ్రంట్ వైపు చూస్తూ చేస్తాను ఒకసారి ఇంకో వైపు చూస్తూ చేస్తాను 3 రకాలుగా చేస్తాను 3 సెట్లు మాత్రమే లేకపోతే 6 సెట్లు చేస్తాను తర్వాత మనం చూసాం ఫస్ట్ మీతో మీ ఫేస్ చేసుకుంటూ సూర్య నమస్కారం
ఒక్కొక్క నిమిషాల్లో కొంచెంసేపు ఆగాలి, కనీసం 5 సెకండ్స్ ఆగితే దాని ఎఫెక్ట్ ఎక్కడ నొప్పులు కొట్టినా చూడండి, తర్వాత లేదు ఇంకొకే ఇక్కడ 5 సెకండ్లు కనీసం ఆగాలి, 5 కౌంట్ చేసుకోవాలి. తర్వాత మోకాలు మీద కూర్చొని వెనక్కని కౌంట్. తర్వాత మడమలు కూడా ఒకసారి పైకి ఒకసారి కిందికి, ఒకసారి పైకి ఒకసారి కిందికి వేసి సూర్య నమస్కారం ఉన్నా కానీ గొప్పతనం. మడమలు కూడా అబ్జర్వ్ చేయండి. నేను రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 3 చేస్తాను. ఎందుకని నడుము భాగాన్ని పైకి లేపాలి. అది కింది మళ్ళీ లేవాలి. చాలా మెల్లిగా ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి వెళ్ళాలి. తర్వాత ఫాస్ట్ చేయద్దు, ఎంత స్లో చేస్తారు. రైట్ వైపు తీసి చేసి పైకి లేవండి అలా కాకుండా 1 2 3 నెంబర్స్ కౌంట్ చేసి ఫాలో సరే 1 2 3 చేద్దాం. 1 2 3 4 5 6 7 8 7 6 5 4 3 2 1 ఇంకో డైరెక్షన్లో తీసుకుంటాం. పర్ఫెక్ట్. 1 బంద్ యాక్చువల్గా సరే పెట్టి మొదలైంది. 1 2 3 4 5 6 7
ఇలా మొత్తం 15-16 స్టెప్స్లో చూడడం. ఏ సైకిల్ అయితే మనం వెళ్ళామో ఆ సైకిల్ వెనక్కి రావాలి. ఇది మొత్తం చూడడం. నేను టక్కటక్క ఇప్పుడు మళ్ళీ కొంచెం స్పీడ్లో మళ్ళీ చేస్తాను. ఇంకొక 1 సెకండ్. 1 2 3 4 5 6 7 8 7 6 5 4 3 2 1. Good. 1. Okay. 1 2 3 4 5 6 7 8 7 6 5 4 3 ఇప్పటికి మొత్తం 5 సెట్ అయ్యాయి. ఫ్రంట్ సైడ్ మళ్ళీ ఒకసారి లాస్ట్ 6th సెట్ చేస్తున్నాను. ఇలా 6 సెట్ చేస్తే మొత్తం పొలం తడిచిపోతుంది, అణువు తడిచిపోతుంది చెప్పండి. అప్పుడు అర్హత ఒళ్ళు ఇంత తినచ్చు, ఎంత తిన్నా ఇంకా రాళ్ళు కరిగిపోతాయి. 1 2 3 4 5 6 7 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇది వితౌట్ బ్రేక్ అంతసేపు ఎక్సర్సైజ్ చేసాం. సో ఇలా ఎక్సర్సైజ్ చేస్తే నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా బాడీలో మెల్లిమెల్లిగా నిదానంగా అన్ని రోగాల నుంచి మనకు నివృత్తి పొందుతాము. దీంట్లో డౌట్ పడకండి. డౌట్ పడితే కనుక ఏ ఒక్క ఫలితం దొరకదు. ఎగ్జామ్స్ అయినా సరే, జీవితంలో సక్సెస్ఫుల్ అవ్వడానికైనా సరే, జీవిత ప్రయాణంలో అయినా సరే, ఆఫీస్లో అయినా సరే, మన రోజువారీ పనులైనా సరే, ఎప్పుడైనా సరే మనకు మంచి జరుగుతుంది, మనం గెలుస్తాము. ఇది జరిగేది నా మంచి కోసమే. నేను చేస్తున్న కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాజన, నేను కర్మ చేస్తాను, నేను ఫలితం నాకు మంచి జరుగుతుంది అని నమ్మకం ఉంటే ఎట్టి పరిస్థితిలో కంపల్సరీ మంచి జరుగుతుంది. వితౌట్ ఎనీ బ్రేక్ ఇంతసేపు నేను ఎక్సర్సైజ్ చేశాను, చెమటలు కారుతున్నాయి, అయినా అలసట అనిపించలే, ఎనర్జీ ఉంది. ఇప్పుడే మళ్ళీ ఇంకా ఎక్సర్సైజ్ చేయగలుగుతాం, ఇంకా ఎక్సర్సైజ్ ఎంత ఎక్సర్సైజ్ చేయగలుగుతాం. ఎందుకంటే ఎంత అలసిపోతుంటే అంత ఎనర్జీ లోపలికి వస్తుంది. ఈ ఎనర్జీ రావడానికి ఏకైక కారణం ఏంటంటే లోపల ఉన్న చెత్తని బయటపడేస్తే ఫ్రెష్గా ఉన్న ఒళ్ళు ఎనర్జెటిక్గా ఉండక ఎలా ఉంటుందండి. సో మీట్ యూ అగైన్ ద నెక్స్ట్ వీడియో విత్ అగైన్ ద సేమ్ ఎనర్జీ, సేమ్ యోగిక్ ఎక్సర్సైజెస్, సేమ్ పీటీ, సేమ్ ఆ యొక్క జీల్, ఎంతూజియాజం, ఈ యొక్క ఆరోగ్యం, ఈ యొక్క మహాభాగ్యం అనే ఒక నినాదం మన బ్రెయిన్లో పెట్టుకొని దానికోసం గంట కేటాయిస్తే ఏం నష్టం లేదు, మొత్తం లాభమే. జీవితంలో ఎప్పుడు నిరోగంగా, ఆనందంగా, ఆహ్లాదంగా, సంతోషంగా ఉండొచ్చు. జై హింద్, వందే మాతరం. గుడ్ డే.